ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మౌలిక వసతులు మెరుగుపరిచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నారు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతర్వేది లాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు పవన్. ముందుగా 17,33,00,000తో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓఎన్జీసీ నిధులు 5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు పవన్. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పవన్. జల్ జీవన్ మిషన్ నిధులతో సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. ఇక ఈ ప్రాజెక్టు 30,000 మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుందన్నారు. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగినటువంటి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్లాంట్లు, వాటర్ బ్యాంక్ నిర్మించామన్నారు పవన్. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళామని అన్నారు. ఇక గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామన్నారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నామన్నారు డిప్యూటీ సీఎం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి త్రాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవని గుర్తు చేశారు. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండడంతో ప్రజల అవసరాలకు సరిపడా త్రాగునీరు అందేది కాదన్నారు. 30 ఏళ్లుగా త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు తమ తాగునీటి వెతలు చెప్పుకుంటూ వినతిపత్రం ఇచ్చారని తెలిపారు. సిపిడబ్ల్యూఎస్ పథకం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలిపారు పవన్. వేసవి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని, తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితి లేదన్నారు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తామన్నారు పవన్. 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించామన్నారు పవన్. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత త్రాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుండి ప్రారంభించామన్నారు. అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20,77,00,000తో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టామన్నారు. ప్రధాని మోదీ జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి
ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకర్ గుప్తన్ డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా